హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రివ్యూ ఆన్ బిగ్ బాస్ 9 తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. బిగ్ బాస్ అగ్ని పరీక్ష చూస్తున్నారా? నేను కూడా చూస్తున్నాను. టిల్ ఎస్టర్డే ఎపిసోడ్ వరకు మీకు ఏమనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. టిల్ 4 days టు గో ఫర్ బిగ్ బాస్. ఎవరు హౌస్ లో ఉండడానికి డిజర్వింగ్ అనుకుంటున్నారు కామనర్స్ లో అనేది కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. నా ఒపీనియన్ ప్రకారం ఎవరు ఉండాలనుకుంటున్నాను అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను అనమాట. ఫస్ట్ మాస్క్ మ్యాన్ ఉండాలబ్బా. ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ హిస్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. తన మనసులో మైండ్లో ఏమనుకుంటున్నాడు అనేది అది నోట్ మీద ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ అవతల వాళ్ళు ఏంటి, ఎలా ఫీల్ అవుతారు, హర్టింగ్ అవుతారా, ఏది కూడా ఆలోచించాడు అనమాట. చెప్పేస్తాడు. ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నామినేషన్ ప్రాసెస్లో. అండ్ నామినేషన్ ప్రాసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది అలాంటి క్యాండిడేట్స్ ఉంటే అని నాకు అనిపించింది. సో మాస్క్ మ్యాన్ ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అని నేను అనుకుంటున్నాను. అండ్ సెకండ్ క్యాండిడేట్ వచ్చి శ్రీజ. షీఈ్ రియల్లీ వెరీ వెరీ హైపర్ యాక్టివ్ గర్ల్. చాలా 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 బాగా ఆడుతుంది గేమ్స్. ఏ టాస్క్ అయినా సరే ఎరగదీస్తుంది తను. గేమ్స్ పరంగా, మాటల పరంగా కానీ, ఆర్గ్యుమెంట్స్లో కానీ తను తోప్ అంతే. అమ్మాయిలందరిలో కల్లా పోల్చుకుంటే షీఈ్ డిజర్వింగ్ క్యాండిడేట్ అని నాకు అనిపించింది. అండ్ థర్డ్ వచ్చేసి ప్రియా. షీఈ్ క్యూట్. గేమ్స్లో కూడా షీఈ్ ట్రైంగ్ టు ప్లే. అండ్ తన క్యూట్నెస్ కూడా కొంచెం ఉంది కాబట్టి తను ఉంటే బాగుంటుంది బిగ్ బాస్ హౌస్లో. ఒక కామనర్స్ నుంచి ఒక క్యూట్ అమ్మాయి ఉంటే బాగుంటుంది అని నాకు అనిపించింది. అండ్ పవన్ కళ్యాణ్, సోల్జర్ పవన్ కళ్యాణ్, హీ షుడ్ బీ ఆల్సో ఇన్ బిగ్ బాస్ హౌస్. ఎందుకు అంటే తను గేమ్స్ కూడా బాగా ఆడుతున్నాడు అండ్ పాయింట్స్ కూడా చెప్తున్నాడు, ఆర్గ్యుమెంట్స్ కూడా బాగా చేస్తున్నాడు కాబట్టి తను కూడా ఉంటే మంచిది అని నేను అనుకుంటున్నాను. అండ్ మనీష్, బికాస్ ఆఫ్ హిస్ ఓవర్ స్మార్ట్నెస్ అనమాట. మంచిగా ఏదైనా గేమ్ని ఇంట్రెస్టింగ్గా మార్చే దాంట్లో తిన హ్యాండ్ కూడా ఉంటుందేమో అనేసి నాకు అనిపించింది. ఏ ఎపిసోడ్ అయినా సరే ఏదైనా డల్గా జరుగుతున్న ఎపిసోడ్లో తన స్మార్ట్నెస్, తన ఇంటెలిజెన్సీ వాడి ఏదన్నా ఎపిసోడ్ని ఇంట్రెస్టింగ్ చేస్తాడేమో అన్న ఒక ఇదితో తను కూడా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ షాకిబ్, బికాస్ ఆఫ్ హిస్ సింపతి ఏదైతే వర్కౌట్ అయిందో, బాగా వర్కౌట్ అంటే తను వాంటెడ్లీ చేసింది ఏం లేదు, బట్ బికాస్ ఆఫ్ జడ్జెస్ కానీ, యాంకర్ అరవడం కానీ, ఇవంతా దీనివల్ల తనకి బాగా సింపతితో ఓట్స్ పడుతున్నాయి అనేసి బయట టాక్ అనమాట. సో షకేబ్ కూడా ఉంటే బాగుంటుంది. తనకి ఒక ఛాన్స్ ఇచ్చి మంచిగా బిగ్ బాస్ హౌస్లో ఇంకా బాగా యాక్టివ్గా ఉండి బాగా గేమ్స్ ఆడతాడేమో నాకు అనిపించింది అనమాట. ఇంకా అన్డిజర్వింగ్ అంటే అనుష అని ఉందన్నమాట. ఆ అమ్మాయి చాలా అంటే చాలా అన్డిజర్వింగ్ అనిపించింది నాకు. అండ్ వెజ్ ఫ్రైడ్ మోమో దివ్య, తను కూడా కొంచెం అంత డిజర్వింగ్ అని నాకు అనిపించలేదు. ఎందుకంటే తను టాస్క్లు కూడా ఏది సరిగ్గా ఆడదు. ఏదో తనకి నోరుంది, మాట్లాడుతుంది, రివ్యూస్ ఇస్తుంది, ఒపీనియన్స్ ఇస్తుంది, కానీ టాస్క్ల విషయంలో మాత్రం కొంచెం బ్యాక్ స్టెప్పే ఉంటుందని నాకు అనిపించింది. అండ్ డెమోన్ పవన్, హీఈస్ నాట్ అట్ ఆల్ డిజర్వింగ్ పర్సన్. సెల్ఫ్ సెంటర్డ్ ఉంటాడు. సెల్ఫ్ సెంటర్డ్ ఉండాలి కానీ ఓవర్ సెల్ఫ్ సెంటర్డ్